చందమామ యక్షపర్వతం 19వ భాగం. సమరబాహు అనుచరులు విసిరిన ఈటి దెబ్బ తింటూనే వీరపురసేనని ఒక చావు కేకపెట్టి గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. ఆ పడే సమయంలో అతడి భుజంలో గుచ్చుకుని ఉన్న ఈటె జారి పక్కన పడింది. అతన్ని సైనికులు దూరంగా తీసుకుపోయి గాయానికి కట్టుకట్టారు. స్వర్ణాచారి సమరబాహు అనుచరులను మెచ్చుకుంటూ, మొదటి దెబ్బకే మనం శత్రువుల్ని హడలగొట్టాం. మనం లెక్కకు 26 అయినా శత్రువులు ఈ దెబ్బతో మన బలాన్ని మరింత ఎక్కువ అని అంచనా వేస్తారు. అలా జరిగితే వాళ్ళు సాహసించి కొండ ఎక్కే ప్రయత్నం చేయరు అన్నాడు. ఆ మాట వింటూనే సమరబాహు అనుచరుడు ఒకడు, ఆచార్య మహామంత్రి, శత్రువులు ఒకవేళ సాహసించి కొండ ఎక్కాలని చూశారో మనం నియోగించిన ఆటవికులు వాళ్ల మీదకు సింహాన్ని పులులను వదిలి చీకాకు పరుస్తారు అన్నాడు. స్వర్ణాచారి కొండ దిగువన ఉన్న వీరపుర సైనికులకేసి చూశాడు. వాళ్లలో ఇప్పుడు కొద్దిమంది మాత్రమే గుర్రాల మీద ఉన్నారు. మిగతా వాళ్ళంతా గాయపడిన తమ సేనాని చుట్టూ చేరి అతడు బాధతో మూలుగుతూ మధ్య మధ్య కొండ మీది కోటను పట్టుకునేటందుకు ఏం చేయాలన్న దాన్ని గురించి ఇచ్చే ఆజ్ఞలను జాగ్రత్తగా వింటున్నారు. సమరబాహు అనుచరుల్లో బాగా ధైర్యశాలులైన ఇద్దరు స్వర్ణాచారి దగ్గరకు వచ్చి, ఆచార్య మహామంత్రి, శత్రువుల మీదకు దాడి చేయటానికి ఇది మంచి సమయంలాగా కనిపిస్తున్నది. ఆజ్ఞ ఇవ్వండి. మేమంతా వెళ్ళి గుంపుగా ఉన్న వాళ్ల మీద పడి మా ఈటెలకు వాళ్లను ఎరవేసి వాళ్ళు ఎక్కి వచ్చిన గుర్రాలను పట్టుకుంటాం అన్నారు. సమరబాహు అనుచరుల ధైర్య సాహసాలు స్వర్ణాచారికి ఆనందం కలిగించినా వాళ్ళు కొండ దిగిపోయి శత్రువుల మీద దాడి చేస్తామనటం మాత్రం వట్టి దుస్సాహసంలా కనిపించింది. అతడు వాళ్లతో, మీరు తొందరపడకండి. సంఖ్యలో శత్రువులు మనకన్నా 10 ఉన్నారు. మనం దాడి చేసేటందుకు కొండ దిగుతున్నట్లు చూడగానే వాళ్ళు క్షణాల మీద సర్వసన్నద్ధులై మనను చుట్టుముట్టి హతమార్చగలరు. మన ఒంటెలన్నింటినీ కొండ అవతల ఉన్న పల్లపు ప్రాంతంలో జాగ్రత్త పరిచారు కదా అన్నాడు. వాటన్నింటినీ ఒకచోట మందవేసి 2 కాపలాగా పెట్టాం. ఇప్పుడు మీ ఆజ్ఞ ఏమిటి? శత్రువులు మన ఈటే పడిసెల దెబ్బలకు అందనంత దూరం పోయి నిలబడ్డారు. వాళ్ళు అక్కడ, మనం ఇక్కడ, అంతేనా అన్నారు సమరబాహు అనుచరులు ఇద్దరు. వాళ్ల మాటలకు స్వర్ణాచారి నవ్వి, యుద్ధం అప్పుడే ముగిసిపోయిందని భ్రమపడకండి. ఆ శత్రుసేనా నాయకుడు గాయపడినంత మాత్రాన తిరిగి వెళ్ళిపోతాడనుకుంటున్నారా? అలా చేస్తే వీరపుర రాజు అతన్ని పిరికి పందగా ప్రకటించి ఉరి తీయిస్తాడు అన్నాడు. స్వర్ణాచారి ఇలా చెబుతూ ఉండగానే వీరపుర సైనికుల్లో కొందరు పరిగెత్తుకుంటూ పోయి గుర్రాలు ఎక్కారు. కాల్బల సైనికులు ఈటలు పైకెత్తి నిలబడి కొండపైకి చూడసాగారు. అంతలో 2 సైనికులు పట్టి ఎత్తి సేనానాయకుణ్ణి ఒక గుర్రం మీద కూర్చోబెట్టారు. 4-5 అశ్వికులు వెంటరాగా సేనాని గుర్రాన్ని మెల్లిగా పరిగెత్తిస్తూ కొండ దిగువ భాగాన్ని పరీక్షించి చూడసాగాడు. శత్రుసేనాని వాలకం చూస్తూనే స్వర్ణాచారికి అతడు కొండ ఎక్కేటందుకు సులువైన మార్గం కోసం వెతుకుతున్నట్లు అర్థమైపోయింది. అతడికి సమరబాహు అనుచరులు రోజు కొండ ఎక్కి దిగే చక్కని కాలిబాటను గుర్తించటం ఏమంత కష్టం కాదు. స్వర్ణాచారి సమరబాహు అనుచరులను మళ్లీ వడిసెలు ఈటెలు విసిరేందుకు సిద్ధంగా ఉండమని హెచ్చరించి ఒక అనుచరుణ్ణి వెంటబెట్టుకుని ఆటవికులు సింహం పులులతో ఉన్న చోటుకు వెళ్ళాడు. స్వర్ణాచారిని చూస్తూనే ఆటవికులు సంతోషంగా లేచి నిలబడి అతడికి దండాలు పెట్టారు. వాళ్ల నాయకుడు స్వర్ణాచారితో, మహారాజా, వీరపురం రాజు సైనికుల కన్నా మీ సైనికులే ఎక్కువ ధైర్యవంతులు, యుద్ధాల్లో ఆరితేరిన వాళ్లలాగా కనిపిస్తున్నారు. మొదటి దెబ్బకే ఈటి విసిరి శత్రుసేనా నాయకుణ్ణి హతం చేశారు అన్నాడు. వాడు చావలేదు, గాయపడ్డాడు అంతే. ఈసారి శత్రువులు కొండ దిగువన ఉండి లొంగిపోమ్మని హెచ్చరికలు చేయటం కాకుండా అసంపూర్తిగా ఉన్న కోటను పట్టుకునేటందుకు కొండ ఎక్కి రాబోతున్నారు. వాళ్ళు పైకి వచ్చేటందుకు ఇక్కడ ఉన్న కాలిబాట సులువైనది. మీరు అదను చూసి శత్రువుల మీదకు వదిలేటందుకు సింహాన్ని 2 పులులను తయారుగా ఉంచారా అని అడిగాడు స్వర్ణాచారి. ఆటవికుల నాయకుడు స్వర్ణాచారిని కాలిబాట ప్రక్కనే ఉన్న చిన్న గుహల దగ్గరకు తీసుకువెళ్ళాడు. సింహం బోను ఒక గుహ ముందు భాగాన ఉన్నది. పులులు ఉన్న బోనులు అలాగే మరొక గుహ ముందున్నాయి. ఆ బోనుల మీద 2 ఆటవికులు ఎక్కి కూర్చున్నారు.
స్వర్ణాచారికి అటవిక నాయకుడు తన అనుచరులను చూపించి, చూశారా మహారాజా, వీరపుర సైనికులు ఈ దాపులకు రాగానే మా వాళ్ళు బోనుల తలుపులు ఎత్తేసి గుహపై భాగానికి పారిపోతారు. ఆకలిగొని ఉన్న క్రూర మృగాలు ఎదురుగా కాలిబాట మీద కనిపించే శత్రువుల మీదకు పోయి పడి చీల్చి చెండాడుతాయి అన్నాడు. అవి వాళ్ళ మీదకు పోయి పడవనువచ్చు, లేక బోనుల్లో నుండి విముక్తి కలిగిందని కొండ దిగి అరణ్యంలోకి పారిపోనువచ్చు. ఏది ఏమైనా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఒక మాట, నేను మహారాజును కాదు, ఆయన మంత్రిని. మీ సహాయానికి మా రాజు నుండి తప్పకుండా ఘనమైన ప్రతిఫలం ఉంటుంది, గుర్తుంచుకోండి అన్నాడు స్వర్ణాచారి. స్వర్ణాచారి ఆటవికులతో మాట్లాడి తిరిగి సమరబాహు అనుచరుల దగ్గరకు వచ్చి కొండ దిగువకు చూశాడు. ఈసారి వీరపుర సేనాని కొండ మీది వాళ్లను లొంగిపోమ్మని ఆజ్ఞాపించి లాభం లేదని గ్రహించి కొండ మీది కోటను పట్టుకునేటందుకు కొత్త పథకం వేశాడు. కాల్బల సైనికులు ముందుగా కాలిబాట వెంట కొండ ఎక్కటం ప్రారంభించారు. వాళ్లలో కొందరి దగ్గర విల్లంబులు ఉన్నాయి. పైనుండి సమరబాహు అనుచరులు ఈటను గాని వడిసెలతో రాళ్లను గాని విసిరినప్పుడల్లా సైనికులు ఆగి వాళ్లకేసి బాణాలు కొడుతున్నారు. వీరపుర సైనికుల్లో కొందరు చచ్చినా మిగతా వాళ్లు కొండ మీదకు చేరగలరని అప్పుడు జరిగే బాహాబాహ యుద్ధంలో తన వెంట ఉన్న 26 మందితో అంత సేనను ఓడించటం అసంభవమని స్వర్ణాచారి గుర్తించాడు. అతడు సమరబాహు అనుచరులతో, మనం సాధ్యమైనంత మంది శత్రువులను చంపి ఇక్కడి నుండి అరణ్యంలోకి పారిపోవటం తప్ప మరో మార్గాంతరం లేదు. ముందుగా 2-3 వెళ్ళి పారిపోయేటందుకు వీలుగా ఒంటెలను సిద్ధపరచండి. ఇప్పటికే వాటి దగ్గర మన వాళ్ళు 2 ఉన్నారు అని చెప్పాడు. ఈ లోపల వీరపుర సైనికులు బాణాలు వదులుతూ కాలిబాట వెంట కొండ ఎక్కసాగారు. సేనానాయకుడు మాత్రం కొండ దిగువన ఉండి గుర్రపు రౌతులకు ఏవో ఆజ్ఞలు ఇస్తున్నాడు. వాళ్లలో కొందరు కాల్బల సైనికులకు కొంచెం వెనకగా కొండ ఎక్కసాగారు. ఉష్ట్రవీరులారా, తెలివి తక్కువ కొద్దీ వీరపుర సేనాని అశ్వికులు కొందరిని కొండ మీదకు పంపుతున్నాడు. మన ఒంటెల దళం ఇక్కడ ఉన్నదనుకుంటున్నాడో ఏమో. మీలో కొందరు పైనుండి కాలిబాట మీదకు రాళ్లు దుర్లించండి, మిగతా వాళ్లు గురి చూసి వడిసెలను ప్రయోగించండి అని ఆజ్ఞాపించాడు స్వర్ణాచారి. సమరబాహు అనుచరుల్లో కొందరు పెద్ద పెద్ద రాళ్లను నెట్టుకు వచ్చి కాలిబాట వెంట పైకి వస్తున్న వీరపుర సైనికులకేసి దుర్లించారు. కాని వాటిల్లో చాలా భాగం దారిలో ఉన్న ఎత్తు పల్లాల్లో పడిలేస్తూ గురి తప్పి మరో మార్గాన దొర్లుకుంటూ పోసాగాయి. సమరబాహు అనుచరుల ప్రయత్నం విఫలం కావటం చూస్తున్న వీరపుర సైనికులు ఉత్సాహంగా కేకలు వేస్తూ పైకి రాసాగారు. వాళ్లను అనుసరించి వస్తున్న ఆశ్వికులు కత్తులు దూసి పైకెత్తి పట్టుకుని వీరపుర రాజుకు జయజయధ్వానాలు చేయసాగారు. అలాంటి ఉత్సాహ సమయంలో వాళ్ళు ఆటవికులు సింహం పులులతో ఉన్న గుహల ప్రాంతాన్ని చేరారు. ఆటవికుల సింహం పులులను వాళ్ల మీదకు వదులుతారా లేక భయపడి పారిపోతారా అన్న సంశయంలో కుట్టుమిట్టాడుతున్న స్వర్ణాచారికి హఠాత్తుగా సింహగర్జన, పులుల గాండ్రింపు వినిపించింది. మరుక్షణం సింహం పులులు బోనుల్లో నుండి కుప్పించి బయటకు తూకి అందుబాటులో ఉన్న వీరపుర సైనికుల మీద పడ్డాయి. సైనికుల్లో హాహాకారాలు బయలుదేరాయి. హఠాత్తుగా వచ్చిన ఈ దాడిని ఎదుర్కొనేటందుకు వాళ్లు సిద్ధంగా లేరు. వాళ్లలో 4-5 సింహం పులుల పంజా దెబ్బలు తిని కింద పడిపోయారు. వాటికి అందకుండా పారిపోవాలని చూసిన మరికొందరు రాళ్ల మీద కాళ్ల పట్టు తప్పి తలక్రిందులుగా పడిపోయి కొండ కిందకి దొర్లసాగారు. ఈ గందరగోళంలో సైనికుల వెనక వస్తున్న ఆశ్వికుల గుర్రాలు బెదిరి చప్పున వెనుదిరిగి పారిపోబోయి రౌతులతో పాటు కాళ్లు జారి కింద పడి పల్లిటీ మీద పల్లిటీలు కొడుతూ కొండ దిగువకు పోయి పడిపోయాయి. కన్ను మూసి తెరిచేటంతలో జరిగిపోయిన ఈ దుస్సంఘటన చూసి అసలే గాయం బాధలో ఉన్న వీరపుర సేనాని నిశ్చేష్టుడైపోయాడు. ఆటవికులు వదిలిన సింహం పులులు ఇక ఆ ప్రాంతాల తమకు అడ్డొచ్చేవాళ్లు ఎవరో లేకపోవటంతో రాళ్ల మించి కుప్పించి దూకుతూ చెరువులో ఉన్న అరణ్యంకేసి పరిగెత్తాయి. కొండ ఎక్క చూసిన సైనికుల్లోనూ ఆశ్వికుల్లోనూ కొంతమంది చావగా మిగిలిన వాళ్లు కుంటుతూ కొందరు ఒకళ్ళని ఒకళ్ళు ఆసరాగా పట్టుకుని కొండ దిగువకు వెళ్లసాగారు. అది చూసిన సమరబాహు అనుచరులు స్వర్ణాచారితో, ఆచార్య మహామంత్రి, ఆజ్ఞ ఇవ్వండి,
ఇప్పుడే దాడి చేసి ఆ గాయపడి పారిపోతున్న శత్రువులను ఈటెలతో పొడిచి చంపివేస్తాం అన్నారు. స్వర్ణాచారి వాళ్ల మాటలు విన్నాడు, కానీ వెంటనే జవాబివ్వలేదు. తాను ఓడించిన శత్రు సైనికులు కోట ముట్టడికి వచ్చిన వాళ్లల్లో 10వ వంతు ఉండరు. మిగిలిన వాళ్లంతా మరోసారి దాడి చెయ్యటానికి కొండ కింద సిద్ధంగానే ఉన్నారు. ఈసారి దాడి వస్తే ఇందాకటిలా హఠాత్తుగా వాళ్ల మీద పడి చిందరవందర చేసేటందుకు సింహం గాని పులులు గాని లేవు. ఇప్పుడు కొండ దిగువన వీరపుర సేనాని తన సైనికులనందరినీ ఒక చోట చేర్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఆశ్వికుల్లో కొందరు ఆసరికి కొండ 2వ తట్టున ఏమున్నదో చూసి వచ్చేటందుకు వెళ్లారు. స్వర్ణాచారి సమరబాహ అనుచరులకు శత్రువులను చూపెడుతూ, సాహసం వేరు, దుస్సాహసం వేరు. యుద్ధంలో దుస్సాహసం పనికిరాదు. చూడండి, శత్రుసేనాని మరొకసారి మన మీదకు దాడి వచ్చేటందుకు తయారవుతున్నాడు. ఈసారి ఇక్కడ ఉన్న కొద్దిమందిమి ఆశ్వికుల్ని, కాల్బల సైనికుల్ని కూడా ఎదుర్కొని ద్వంద్వ యుద్ధం చేయవలసి వస్తుంది. అంతమంది శత్రువుల్ని జయించటం మన వల్ల కాదు. మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి కొండ పక్క పల్లపు ప్రదేశంలో దాచిన మన ఒంటెలను ఎక్కి అరణ్యంలోకి వెళదాం. అక్కడ క్షత్రియ యువకులు, సమరబాహు మహారాజు కూడా కనిపించవచ్చు అన్నాడు. సింహం, పులుల బోనుల దగ్గర ఉన్న ఆటవికులు ఏమైనట్లు? వాళ్ళు సాయం వస్తే శత్రువుల్ని జయించటం ఏమంత కష్టం కాదు అన్నాడు ఒక సమరబాహు అనుచరుడు. వాళ్ళు శత్రుబలం చూసి భీతి చెంది చల్లగా అరణ్యంలోకి పారిపోయి ఉంటారు. మూక ఉమ్మడిగా శత్రుబలగం మన మీదకు వచ్చి పడకముందే మనం కూడా అదే పని చెయ్యాలి అన్నాడు స్వర్ణాచారి. కాని ఆచార్య మహామంత్రి, మనం పారిపోతే శత్రువు మనను పిరికివాళ్లని అంటూ సమరబాహు అనుచరుడు ఒకడు ఏమో చెప్పబోయేంతలో ఒంటెలను కావలి కాసేటందుకు వెళ్లిన వాళ్లల్లో ఒకడు రొప్పుతూ స్వర్ణాచారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆచార్య మహామంత్రి, 5గురు శత్రు రౌతులు మన ఒంటెలు ఉన్న చోటు తెలుసుకుని మేము వెంటపడి తరమబోయేంతలో పారిపోయారు. ఈసారి వాళ్లు గుర్రాల మీద పెద్ద ఎత్తున దాడికి వస్తారని నా అనుమానం అన్నాడు. అనుమానం కాదు, వాళ్ళు చేయబోయేదే అది. వాళ్ళు మన ఒంటెల్ని పట్టుకున్నారో మనం ఎందుకు కొరగాని వాళ్లమైపోయి వాళ్ల చేతుల్లో బలిపశువుల్లాగా చిక్కిపోతాం. అందరూ ఒంటెలు ఉన్న చోటుకు బయలుదేరండి అంటూ స్వర్ణాచారి ముందుండి దారి తీశాడు. సుమారు 200 గజాల దూరంలో 40-50 మంది వీరపుర ఆశ్వికులు కత్తులు, ఈటెలు పైకెత్తి పట్టుకుని వాళ్లకేసే వస్తున్నారు. శత్రువుల్ని ఎడాపెడా నరుకుతూ దారి చేసుకుని ముందుకు పోవటమే తప్ప వెనుదిరిగి పల్లపు ప్రదేశానికి పారిపోయే అవకాశం లేదని స్వర్ణాచారి త్రుటి కాలంలో గ్రహించాడు. ఆ వెంటనే అతడు కత్తి పైకెత్తి, ఉష్ట్ర యోధుల్లారా, నా వెంటరండి, శత్రువుల్ని కొండకోటదేవికి బలిపెడదాం, సమరబాహు మహారాజుకు జై అంటూ ఒంటెను ముందుకు దూకించాడు. అదే సమయంలో వీరపుర ఆశ్వికులు వీరసింహ మహారాజుకు జై అంటూ తమ గుర్రాలను అదిలించి శరవేగంతో వచ్చి సమరబాహు అనుచరుల మీద పడ్డారు. ఇంకా ఉంది. స్వస్తి.